హలో ఫ్రెండ్స్, నా పేరు నవీన్ మంచికట్ల. నేను ఐఐడిఎస్ సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అండ్ ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్. సో ఈ వీడియోలో మనము మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎన్ని టైప్స్, దాని బెనిఫిట్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ. ఈక్విటీ అంటే ఓనర్షిప్, బిజినెస్. సో ఫండ్ మేనేజర్ దీంట్లో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడు కాబట్టి మార్కెట్ వాలటిలిటీ ఉంటుంది. సో షార్ట్ టైమ్ లో అనేది రిస్క్ అన్నట్టు. సో మినిమం 5 to 10 years ఇన్వెస్ట్ చేయాలి. లంసమ్ త్రూ ఇన్వెస్ట్ చేస్తే మీరు మినిమం 5 years ఇన్వెస్ట్ చేయాలి. ఎస్ఐపి త్రూ ఇన్వెస్ట్ చేస్తే మినిమం 10 years ఇన్వెస్ట్ చేయాలి. సో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మనం గోల్ బేస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన రిటర్న్స్ అనేది ఎక్కువ జనరేట్ అవుతాయి. ఫైనాన్షియల్ గోల్స్ ని కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో మినిమం 12 to 15% వరకు మనం రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ లో. సో దీంట్లో స్టార్టింగ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చేసి మనకు 20% ఉంది. లాంగ్ టైం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చేసి 12.5% ఉంటుంది ఆఫ్టర్ ద 1.25 lakhs ప్రాఫిట్ తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ ఫండ్స్ లో మనకు డెట్ ప్లస్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. 50% డెట్, 50% ఈక్విటీ. సో ఇది మీడియం రేంజ్ రిస్క్ ఫండ్ అండి. సో దీంట్లో మనము ఒక 12% అరౌండ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ లో. సో మినిమం 3 to 5 years మనము ఇన్వెస్ట్ చేయాలి దీంట్లో. సో మంత్లీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు, లేదంటే ఆల్టర్నేట్ ఎఫ్డి చూస్ చేసుకునే వాళ్ళు మనకు హైబ్రిడ్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. సో దీంట్లో డెట్ ప్లస్ ఈక్విటీ. నెక్స్ట్ వచ్చేసి డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, టీ బిల్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో సేవింగ్స్ ప్లస్ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సేవింగ్స్ లో మనము బ్యాంక్ అకౌంట్ లో సేవింగ్స్ చేయడం వల్ల 2.5 to 3% రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ మనకు 5 to 7% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకోటి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్.